నమస్తే. హాయ్. అఖండ 2 తాండవం మొదలైంది, ఎలా అనిపిస్తుంది? విశ్వరూపం చూస్తున్నాను నేను ఇంకా బాలకృష్ణది. ఎందుకంటే ఆయన ఇన్ని రోజులు తీసిన సినిమాలు వేరే కానీ ఇప్పుడు వచ్చిన సినిమా మాత్రం మామూలుగా లేదు. ఎందుకంటే ఆ గెటప్పే కానీ ఆ శివతాండం వచ్చి అంటే శివుడు నాట్యం వేస్తున్నట్టు అనిపించింది. ఇంకా థియేటర్లో నిజంగా వేసే డాన్స్కి కానీ చెప్పిన డైలాగ్స్కి ఆ సాంగ్స్కి ఏంద్రా బాయ్ నార్మల్గా ఉన్న హీరోలకే పెద్ద క్రేజ్ లేకపోయింది. అంత ఏజ్ ఉన్నా అంత ఉన్నా కూడా బాలకృష్ణ గారికి మామూలుగా లేదంటే క్రేజ్ ఎట్లా ఉంటుంది. పెద్ద పెద్ద హీరోయిన్లు ఆయనతో నటి చేస్తున్నారంటే మామూలు విషయమా? బాలయ్య బాబు గారు తెలుగులో మార్కెట్ ఉంది, కానీ మన నార్త్ సైడ్ ప్రమోషన్స్కి వెళ్తే చాలా మంచి ఆదరణ వచ్చింది. బాలయ్య బాబు గారికి షేక్ చేశారు నార్త్ని. మాత్రం రికార్డింగ్ బద్దలు కొట్టడమే. ఇంకా ఎందుకంటే నార్మల్గా అసలు బాలకృష్ణ పేరు చెప్పంలోనే ఒక బ్యూజ్బంప్స్ వచ్చినట్టు విరిగి ఉంటుంది. అలాంటిది ఆయన అంత ఏజ్ ఉన్నా అంత పలుకుబడి ఉన్నా కూడా సినిమా చిరంజీవి కన్నా వేరే లెవెల్లో చేస్తున్నాడు సినిమాలు. నిజంగా ఆయన ఏజ్కి ఆయన చేస్తున్న సినిమాకి మాత్రం యాక్సెప్ట్ చెప్పాలి. నిజంగా అంటే బాలయ్య గారి మన గోయపాటి గారి కాంబినేషన్ చూస్తున్నాం, ఏ సినిమా అయినా బ్లాస్ట్ అవుతుంది. సో ఈ సినిమాలో కొన్ని సీన్స్లో తాండవం పెట్టారు అంటున్నారు. సో ఏం చెప్తారు? ఈ సీన్లో తాండవం పెట్టారు, శివుడు తాండవం బాలయ్య బాబుకి అంటున్నారు కొన్ని సీన్లలో, ఏం చెప్తారు? ఎలా? నిజంగా చెప్తున్నా కదా, శివుడు వచ్చి నాట్యం చేస్తున్నట్టు విధిలో అనిపిస్తుంది. కంపల్సరీ సినిమా మాత్రం హిట్ అవుతుంది, రికార్డులు బద్దలు కొట్టేది. ఈ సినిమాతో మాత్రం బాలకృష్ణ వేరే లెవెల్లో ఉంటాడు. నేను చెప్తున్నాగా, ఇన్ని సినిమాలు చేసిన బాలకృష్ణ రాని అంటే నేము ఈ సినిమాతో వచ్చింది. ఎందుకంటే అసలు శివుడు నిజంగా మన కళ్ళు ఎదురుగా థియేటర్ ముందు చేస్తుంటే మనకి ఎట్లా ఉంటుంది. భూజ్వంశం మాత్రం రికార్డింగ్ బద్దలు కొడుతుంది, చించిపోతాడు అంతే. లాస్ట్ డిసెంబర్లో పుష్ప రిలీజ్ అయింది, ఊచ కోత. సో పుష్ప 2, ఈసారి అఖండ 2. సో ఎలా అనిపిస్తుంది సీక్వెన్స్? చాలా హ్యాపీగా ఉందన్న. ఎందుకంటే పుష్ప ఎట్లా కొడుతుందో ఈసారి బాలకృష్ణ సినిమా కూడా అట్లా కొడుతుంది. సత్య గారు అఖండ లోడింగ్ ఎలా అనిపిస్తుంది? సూపరు. ఇంకా బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్ అంటే మామూలుగా ఉండదు. నాకు తెలిసి ఈ అఖండ 2కి అయితే బాలకృష్ణ గారికి నేషనల్ అవార్డు వస్తుంది, సెకండ్ నేషనల్ అవార్డు. పుష్ప 2కి వచ్చింది కదా మన అల్లర్జున్ గారికి, సో బాలకృష్ణ గారికి కూడాను నేషనల్ అవార్డు వస్తుందని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసలు నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా బాలకృష్ణ గారు ఈ సినిమాలో యాక్ట్ చేశారు. సో ఒకరు సమరసింహారెడ్డి కావచ్చు, ఒక నరసింహానాయుడు కావచ్చు, ఒక లెజెండ్ కావచ్చు. ఆ రోజుల్లో తీసుకుంటే ఒక ముద్దులు మావయ్య, మంగమ్మ గారి మనవడు రేంజ్లో ఉందన్నమాట. ఇది సూపర్ డూపర్ హిట్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. 5th రిలీజ్ అన్నారు కదా, December 5th. మేమందరం ఈగర్లీ వెయిట్ చేస్తున్నాము. జై బాలయ్య. ఆయన ఏ పాత్ర అయినా కానీ అవ్వలీలుగా పోషిస్తారనమాట. ఎటువంటి క్యారెక్టర్ అయినా ఆయన కొట్టిన పిండి బాలయ్య గారికి. అది బీఇట్ సోషల్, బీఇట్ మైథాలజికల్, బీఇట్ ఫోక్లోర్, బీఇట్ హిస్టారికల్, బీఇట్ డివోషనల్, ఏ క్యారెక్టర్ అయినా ఆయన కత్తికి అన్ని వైపులు కూడా పదును ఉంటుంది. బాలకృష్ణ గారు అంటే ఇంకా వెర్సటైల్ యాక్టర్, అందరికీ తెలుసు కదా. అఖండకు బ్లాస్ట్, ఇంకా అఖండకు బ్లాస్ట్ కాదన్నా, ఏమంటారు, మన అగ్ని లావా పొంగేటట్టు పొంగిపోతుంది. నాకు తెలిసినంత వరకు బాలకృష్ణ ఫ్యాన్స్ అందరు రెడీగా ఉండండి. మ్యాన్షన్ హౌస్ కోట పెట్టుకొని మామా ఎక్ పెగ్గులా అన్నట్టు, మామా కలెక్షన్లే అన్నట్టు అంటారు. ఎందుకనంటే ఒక పాటల్లో కనిపించింది అన్న మనకు విశ్వరూపం, అంతో ఇంత లేదు అసలుకి. కొంతమంది బాలయ్యని ట్రోల్ చేస్తున్నారు. ట్రోల్ చేసేటోళ్ళు అందరూ ఎప్పుడు ఎదవలే అన్న, ఏం చేతగాని కొడుకులే ట్రోల్ చేస్తారు. బ్రో మామా ఎక్ పెగ్గులా అని మీరు అంటున్నారు, మామా ఎక్ ఫ్లాప్లా అని చెప్పేసి ఫ్యాన్స్ అంటున్నారు, దాన్ని మీరేమంటారు? మా ఫ్యాన్స్ అన్నామన్నా, ఎవడన్నా మామా ఎక్ ఫ్లాప్లా అంటే దౌడ వలగొడతాం. ఎందుకనంటే ఆ టైంలో మేము మ్యాన్షన్ హౌస్ కోట్ రేసి ఉంటాం కాబట్టి దౌడ కాదు నెత్తి లేచిపోతే అంతే. మా బాలకృష్ణ స్క్రీన్లో కనిపిస్తే చాలన్నా స్క్రీన్ మొత్తం దద్దరిల్లిపోతుంది. ఓకే, హిందీలో కూడా చూసాము, ముంబైలో ఈవెంట్ చేశారు, మంచి ఆదరణ వచ్చింది అఖండకు. సో ఏం చెప్తావు? నేను అదే చెప్తున్నా, ఒకప్పుడు తెలుగులోనే టాలీవుడ్ ఇండస్ట్రీలోనే మనోడు లేక బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పేస్తుండే, ఇది పాన్ ఇండియా లెవెల్గా ఉంటుంది. నాకు తెలిసి చెప్తున్నా, అఖండ 1లో చూస్తేనే ఒక శివుడిని చూసినట్టు ఉంటుంది. దీంట్లో మాత్రం శివుడు ఒక రుద్ర రూపం చూపించినట్టుంది. ఆ పాటలో అసలుకి ఏమన్నా తాండవమా చూపించిన డైరెక్షన్ స్కిల్స్ అయినా, డైరెక్షన్ లెవెల్స్ అయినా సరే, ఆ స్క్రీన్ ప్లే విధానమైన ఎడిటర్కి అయితే ముందు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకనంటే ఈ విధంగా నాకు తెలిసినంత ఈ ఏజ్లో కూడా అంతగానం చేస్తున్నానంటే ఆయన ఒక వర్సటైల్ యాక్టర్ అని చెప్పేసి అనుకోవచ్చు మనము. నాకు నిజంగా ఎప్పుడెప్పుడు సినిమా వస్తా అని చెప్పి చాలా వెయిట్ చేస్తున్నాను నేను. అదే చలికాలం కూడా సెటర్ లేకుండా యాక్టింగ్ చేసిన అంటున్నారు గోయపాటి గారు. అన్నా నేను ఒకటి చెప్పాలా, మన ఎంగోళ్ళకే ఇప్పుడు చలి పెడుతుంది. అంతగానము మనకే ఆయన డాన్స్ చేస్తున్నా సరే, లేకపోతే ఇంకోటి యాక్టింగ్ చేస్తున్నా సరే, మన గూస్ బంప్స్ వస్తున్నా అంటే ఆయన ముందల మనం చాలా ముసలోళ్ళమన్నా. ఎందుకనంటే ఆయన ఏజ్లో పెద్దనేమో, కానీ స్టామినాలో స్ట్రెంత్లో మనం అసలుకి ఆయన 100 లెవెల్ ఉంటే మనకు 10 లెవెల్ ఉంటుంది.
కంద బాలయ్య బాబు గారు అడుగు పెట్టబోతున్నారు. సో ఎలా అనిపిస్తున్నారు? నా బాలకృష్ణ సెట్లకు వస్తే ఎందుకంటే ఆయనతో నటించాను. అసలు ఆ ఎమోషనల్ యాట్రిక్ కానీ ఆ డైలాగ్స్ కానీ చాలా బాగున్నాయి అన్న. ఎందుకంటే మొత్తం ఇప్పుడు బాలకృష్ణ ప్యాన్ ఇండియాలో వెళ్ళిపోయినా, బోయపాటి స్థితితో ప్యాన్ ఇండియాలో వెళ్ళిపోయినా, మన తెలుగు, తమిళ, హిందీ, మలయాళంలో బాగా చేస్తున్నా. అతను ఫైట్స్ కానీ డైలాగ్స్ కానీ పాటలు కానీ అసలు యాట్రిక్ అన్న అంత మంచి. ఇప్పుడు ఎందుకంటే బాలకృష్ణ ఇప్పుడు నిర్మాతలు క్యూ కడుతారు బాలకృష్ణకి. నెక్స్ట్ మంది 26 తారీఖు కొత్త సినిమా మన మాలిని గోపిచంద్ కొత్త సినిమా రిలీజ్ అవుతుంది. దానికి నయనతారన్న. బోయపాటి సినిమా మాత్రం మనం ఇంటర్వెల్ తర్వాత ఒక రోజు ఉంటాడు, ఇంటర్వెల్ తర్వాత ఒక రోజు ఉంటాడు బాలకృష్ణ. ఆ శివతాండం బాగుందన్న. ఆ పాట బాగా చూస్తే మనకు అసలు రోమాలు మొక్కు చేసుకుని ఉంటాయి అన్న. బాగుంటాడు ఉన్నా బాలకృష్ణకి అసలు డూబులు పెట్టుకో డూబు ఒప్పుకోడు రియల్ గా ఫైట్ చేసి నీ ఉన్న పక్కన. ఎలా చెప్పు బాలయ్య ఆ సెట్ మాత్రం బాగా సెట్లు ఏంటంటే ఆయన కోపం బాలకృష్ణకి ఫ్యాన్స్ ఎక్కువ అన్న. ఆయనకి బౌన్సర్స్ అంటే ఇష్టం ఉండదు. నేనే బౌన్సర్ అంటాడు. ఎందుకంటే ఆయన ఫ్యాన్స్ ఎక్కువ మీద పడి కొద్దిగా కాళ్ళు దుక్కుతారు, మీద పడుతారు అన్న. దానికి ఆయన కూడా మామూలుగా చేతుని కొడతాడు. ఆ బాలకృష్ణ చాలా మంచి వ్యక్తి అన్న. అలాంటి మనిషి మనకు దొరకడు. బాలయ్య అందరిని కొడతారని ఒకటి ఉంది కదా, సెట్లు ఎవరన్నా కొడతాడా? సెట్ మామూలుగా ఆయన చెప్పి మాట కొడతాడు. తప్పని చేయదు. వారి మామూలుగా ఇటు అంటాడు అంతే. తర్వాత ఆయన గౌరవిస్తాడు. మంచి వ్యక్తి ఆయన. ఆఫీస్ పోయే కానీ పైన మనం లాస్ట్లో డైరెక్టర్ దాకా దగ్గర కూర్చొని మంచిగా మాట్లాడుతున్నా. మేము మార్నింగ్ 3:30కి పోతాం. మాకనే వచ్చి ముందు కూర్చుంటాడు. బాలకృష్ణ గారు ఎప్పుడైనా కూడా ఆయన ఏంటంటే డ్రెస్ వేసినప్పుడు కానీ క్యారీలో పోతాడు. మామూలు టైం క్యారీలో పోడు. ఎప్పుడు చూసినా కూడా మామూలుగా చెట్టు కూర్చుంటాడు. మా లెక్కనే ఉంటాడు అన్న. మా లెక్కనే జూనియర్స్ దగ్గర మా అంతా మంచిగా ఉంటాడు.